ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 31 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేనేలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవ జీవితం సంతృప్తి. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవ జీవితం సంతృప్తి. వ్యాఖ్యానం: పౌలు దేవుని బడిలో చదువుకుంటూ ఒక పాఠం నేర్చుకున్నాడు. అదేంటి? సంతృప్తి. ఆహా, అది గొప్ప పాఠంగానే ఉంది. దైవభక్తి మంచిదే, కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండుట మరీ మంచిది. మీరు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సూచింపబడిన ఈ మంచి పద్ధతికి వచ్చారా రాలేదా? చెరసాలలో నుండి పౌలు పై వాక్కులు పలికాడు. అందులో కూడా పౌలుకి సంతృప్తి కలిగింది. ఒకానొకప్పుడు దీనస్థితి పరిచయం, సంపన్న స్థితి పరిచయం, కడుపు నిండియుండుట పరిచయం, ఆకలి కొనటం పరిచయం, సమృద్ధి కలిగి ఉండుట పరిచయం, మరియు లేమి కలిగి ఉండుట పరిచయం. పౌలును బలపరిచేడి ఒకడు కలడు కనుక ఆయనను బట్టి నేను సమస్తమును చేయగలను అని ఒప్పుకుంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇదే 4వ అధ్యాయం 11 నుండి 14 వచనాలను పఠించి మీరు కూడా చేయగలదేమీ చేయలేనిదేమీ నేర్చుకొని నిలువబడండి. క్రీస్తు లేనిదే మీరొక్కటి కూడా చేయలేరు. ఇది వాస్తవం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంతో సరిపోల్చి జవాబు చెప్పుకోండి. మిమ్మును బలపరుస్తున్న క్రీస్తులోనే వాక్య ప్రకారం చేయవలసిన సమస్తాన్ని చేయగలరు. స్తోత్రం. కావున సంతృప్తితో కలిగి ఉన్న ఈ క్రైస్తవ జీవితానుభవం మీకు లభించనో లేదో నేడే సరిచేసుకోండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. సామెతలు 17:22. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.